ప్రజల ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరం లేదు, అందుకనే నిన్ను బిగ్ బాస్ ఇంట్లోకి వద్దనుకుంటున్నాము అనాలి కదా. అంటే వాళ్ళకి ఎవరు కావాలి? అమెరికా నుంచి వచ్చిన డాక్టర్లు కావాలన్నా? ఆల్రెడీ డాక్టర్లు పోయినరు, అమెరికా నుంచి వెళ్ళి వచ్చిన డాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఆల్రెడీ పేరున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఒక స్థాయి, వాళ్ళకి గుర్తింపు, మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు, అన్ని రకాలుగా మంచిగా ఉన్న వాళ్ళు ఎట్లా సామాన్యులు అవుతారు? ఎట్లా అవుతారు అసలు? వాళ్ళకి జీతం కూడా మంచిగానే ఉంటుంది, తక్కువేం ఉండదు తాత. అంటే నేను చూస్తున్నా కదా, వాళ్ళకేం తక్కువ జీతం ఉండదు, మంచిగా కష్టాలు వాళ్ళ వల్లే నేను అనా. కానీ ఆల్రెడీ ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి మీరు మీరు పిలిచి ఇచ్చుడేంది? లేనోడికి కాదు ఇచ్చేది, సామాన్యులకు అగ్గిపరిచి అన్నారు కదా. ఎందుకు పిలిచిండ్రు మీరు? అంటే వీళ్ళందరూ వస్తే ఎట్లా తీసుకున్నారని. ఇప్పుడు రేపటి రోజున మీలాంటి వాళ్ళు చాలా అవసరం, మీ మాట మాకు చాలా అవసరం. ఆ షో నుంచి వెళ్ళి ఏమన్నా మంచి చెడు మీరు చెప్తారు, అట్లాంటిది కాకుండా ఎంతసేపు మాకు ఎట్లా అంటే డ్యాన్సులు వేసుడే కావాలి, లేకపోతే పాటలు పాటలు కావాలి, లేకపోతే ఒక అమ్మాయిని పట్టుకొని ఫ్లట్టింగ్ చేసుడే కావాలంటే ఎందుకు తాత? ఎంత వగలమారివే, ఎంత వన్నెలాడివే, నీ వంపు సొంపు చూసి నేను తట్టుకుంటలేనే. అబ్బా ఏం నడుముది ఇప్పుడు, నీ నడుముది ఇప్పుడు, వామ్మా. ఇక నీలాంటి పిల్లని నేను చూడలేదు ఎప్పుడు నిజంగా. అబ్బా నా పానమంతా నీ మీనే గుంజుతుంది, ఏం చేయాలి ఎట చేయాలి? పలక జమ్మడి పండు లాంటి పరువాల వలన నా పానమంతా గుంజే నీ నయగార సోకుల వలన అంటే గిట్ట మాట్లాడితే వాళ్ళకు నచ్చుతుంది. ఉన్నట్టు మాట్లాడద్దు, అది రియాలిటీ షోనే కదా తాత, ఉన్నట్టే మాట్లాడతాం కదా. ఆయన ఎందుకు నచ్చుతలేరు? మీరు ఉన్నట్టు చూపెట్టిండ్రు కదా. ఇట్లా మాట్లాడితే వాళ్ళకు నేను నచ్చుదునా? ఇప్పుడు ఇట్లా బా సిరి ఎంత ముద్దుగుంది, ఆ బ్రహ్మ ఈ బొమ్మను ఎట్లా చెక్కిండు, ఆహా నీ వంపు సొంపు చూసి నేను తట్టుకోలేకపోతున్నా. అబ్బా ఏపుకొచ్చి ఆహా కన్నెపిల్ల ఊపుతుంది, ఆహా సూదిలాంటి సూపుతోటి సంపుతుంది పిల్ల నన్ను. అమ్మ ముత్యమంత నడుము చూడు ఎట్లా ఉయ్యాల ఊగుతుంది అంటే గిట్ట మాట్లాడితే ఆ జడ్జిలకు నచ్చునా? అంతే, అట్లనే అనిపించింది కదా. అంతేగా వాళ్ళకి పోయి మీరు సూపర్ ఉన్నారు, మీరు మంచిగా ఉన్నారు, మీ హైట్ ఉన్నారు, మీరు మాట్లాడుతుంటే మంచిగా ఉంటుంది, అంతే కదా. అలానేమో అబ్బా మీకు ఫ్యాన్, నేను మీ సినిమాలు చూసిన, మస్తు చూసిన, అప్పుడు చూసినా కదా సినిమాలు మీరు మస్తు కనిపించిండ్రు, అట్లా చెప్తే మంచిగా ఉంటుందా? మరి మీరు చెప్పపోయినరు 2 ముక్కలు అట్లా. ఇప్పుడు నర్సయ్య తాత ఇప్పటిదాకా నర్సయ్య తాత ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు, ఏ స్థాయికి వెళ్ళి వచ్చిండు, ఆయన ఎట్లా, ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన ఏ రకంగా ఉంటాడు అనేది ఇప్పుడు నువ్వు చెప్పిన నీకు అర్థం కావచ్చు. నాకు అర్థమైంది. బిగ్ బాస్ షోలో కూడా గట్టినే ఉంటా, అంతే, అది ఆ రకంగానే ఉంటా. అంటే నర్సయ్య తాత నిజ జీవితంలో ఎట్లా ఉండో అక్కడ కూడా గట్టినే ఉంటాడు. అక్కడ జరిగే వాస్తవం ఏంది, అక్కడ జరుగుతున్న కథ ఏంది, ఇది దీంట్లో ఏదో ఇది చేసి ఏదో నటించి ఇంకేదో చేసి కాదు. అంటే ఒక పాట ప్రజలను చైతన్యపరుస్తుంది, ఒక పాట జనాలను మేలుకొల్పుతుంది. నా పాటలో ఆ శక్తి ఉన్నది, ఈ శక్తి ఇక్కడ ఆగిపోవద్దు, ఇది లక్షల మంది చేరుకున్న పాట కోట్ల మందికి వెళ్ళిపోవాలి. అదే తాత మీరు అనుకున్నారు, అట్లా అనుకున్నారు. అయితే అలా అనుకున్నది ఏంటంటే నేనేమనుకుంటున్నాను అంటే, మీరు ఇట్లా పోయిండ్రు కదా, మీరు మాట్లాడే తీరు మీకు రాదు కావచ్చు. ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళని కొంచెం తక్కువ చూస్తారు, ఎక్కడికి పోయినా మనకు అది తప్పదు. మరి అది ఎందుకు చూస్తారో ఏమో అర్థం కాదు, కానీ మీ ఆశ ఏంది అట్లున్నది, మీరేంది అట్లుంటారు అని కొంత వివక్ష నేను చూసిన, మస్తు దగ్గర చూసిన. అయితే అట్లేమన్నా భాష వల్ల ఇబ్బంది అయిందా వాళ్ళకి, లేకపోతే మీరు టాస్కులు ఆడరేమో అని అట్లా ఏమన్నా అనుకున్నారా? లేకపోతే ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కదా, బాగా చదువుకున్న వాళ్ళు, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళతో మీరు ఇమడరా అని చెప్పేసి అట్లేమని అనుకున్నారా? అసలు ఏందంటారు? ఈ ఒక 10 నిమిషాలల్లా మిమ్మల్ని ఏం చూసి రిజెక్ట్ చేసిండ్రు? అదే ఇప్పుడు తెలుగు అంటే ఒక గొర్రెల కాపరి అవతారం, నర్సయ్య తాత ఒక గొర్రెల కాపరి అవతారం. అంటే దాంతో మనకేంద్రా అనే భావనతోని కొంత అయింది. అంటే గొర్రెల కాపరి ఈయన మనకు అవసరమా, ఒక సామాన్య గొర్రెల కాపరి ఈయన మనకు అవసరమా, ఏంది ఆయన అవతారం ఏంది, ఇంకో ఆయన మాట, ఆయన భాష, ఆయన మాట అంత తెలుగు. అప్పుడప్పుడు మధ్యలో ఈ ఇంగ్లీష్ పదాలు మరి మనకు రావుగా, ఈ ఇంగ్లీషు మనం చదవలే, పెద్ద చదువు ఎట్లా అది ఏమంటావు, కొన్ని ఉంటాయిగా పదాలు. కాకపోతే నేను 7వ తరగతిలో ఒక బల్లి కథ ఇంగ్లీషు అప్పుడు బట్టి అయ్యేవారు.
అప్పుడు అంటే మనకి ఇప్పుడు ఎట్లా మాట్లాడాలా ఏంది ఏం కథ అంటే పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాయేమో కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు. అంటే చదవనోళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. కొంతమంది చదవనోళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడాలంటే వాళ్ళ రోజు వాడుక భాష, వాళ్ళు మాట్లాడే విధానం అదే. ఇప్పుడు చదువు రానోళ్ళు కూడా హిందీ మాట్లాడతారంటే ఏంటి దాని అర్థమైంది? అంతే, వాళ్ళకి ఆ భాష మీద పట్టు. తినంగా తినంగా వేము తీయనవు